సంస్థాగత కుటుంబము బంధుత్వము లేని కొందరు వ్యక్తులు ఒకే సంస్థలో నివాసం ఉంటూ ఒకే వంటశాల భోజనం చేయుచున్నచో అట్టి కుటుంబమును సంస్థాగత కుటుంబము ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్గా పరిగణించవలెను. ఇందులో ఉదాహరణకు భోజన గృహాలు, మెస్సులు, వసతి గృహాలు, హోటల్స్, రక్షణ గృహాలు, పరిశీలనా గృహాలు, భిక్షగాళ్ల గృహాలు, జైళ్లు, ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, శిశు సంరక్షణ గృహాలు, అనాథ శరణాలయాలు మొదలైనవి ఈ జాబితాలోకి వస్తాయి. మీరు ఎన్యూమరేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఈ జాబితాను సరిచూసుకొని ఫిల్ చేయవలసిందిగా కోరుతున్నాం. కొన్ని సందర్భాలలో గణన గృహం యొక్క నిర్వచనాన్ని అన్వయించడం కష్టమవుతుంది. నిర్వచనంలో ప్రత్యేక ప్రవేశ మార్గం ఉంటే చాలు దానిని గణన గృహంగా పరిగణించాలని మనం చెప్తాం. కానీ ప్రత్యేక ప్రవేశ మార్గముతో పాటు యాజమాన్యత, స్వాధీనత మరియు ఒకే కుటుంబ వాడుక లాంటి విషయాలను ఏకకాలంలో పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ఒక పట్టణ ప్రాంతంలోని ఒక భవనము 5 గదులు కలిగి ఉండి ప్రతి గది ఉమ్మడి మెట్లదారి లేదా ప్రాంగణం నుంచి ప్రత్యేక ప్రవేశమును కలిగి ఉంటుంది. నిర్వచనం పరంగా చూస్తే దీనిని 5 గణన గృహాలుగా పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 5 గదులు ఒకే కుటుంబం ఆధీనంలో ఉన్నట్లయితే వాటిని 5 గణన గృహాలుగా పరిగణించడం సరికాదు. అటువంటి సందర్భంలో ఒకే ఉపయోగంలో ఉన్న ఈ గదులన్నింటినీ ముఖ్య గృహముతో సహా పరిగణలోకి తీసుకుంటూ ఆ భవనం అన్నింటినీ ఒకే గణన గృహంగా పరిగణించాలి. అలా కాకుండా ఒకవేళ 2 కుటుంబాలు ఈ 5 గదులను ఆక్రమించినట్లయితే, అనగా మొదటి కుటుంబము 2 గదులు మరియు రెండవ కుటుంబం 3 గదులను ఆక్రమించినట్లయితే, మొదటి 2 గదులు ఉపయోగాన్ని లెక్కలోనికి తీసుకుంటూ ఆ 2 గదులను కలిపి ఒక గణన గృహముగాను, మిగిలిన 3 గదులను కలిపి మరి ఒక గణన గృహంగాను పరిగణించాలి. అయితే ప్రతి గది 5 ప్రత్యేక కుటుంబములచే ఆక్రమింపబడినచో అటువంటి ప్రతి గదిని ఒక గణన గృహంగా పరిగణించాలి. కీ పాయింట్ 3 ఒకవేళ కట్టడములు చిన్నవిగా ఉండి ఏ వ్యక్తి వాటిలో నివసించడానికి వీలు లేనట్లయితే వాటికి నంబర్లు ఇవ్వవలసిన అవసరం లేదు. గణన గృహాలకు నంబర్లు కేటాయించేటప్పుడు ఎలా కేటాయిస్తామో చూస్తాం ఇక్కడ. ఉదాహరణకు A101 అనే బిల్డింగ్లో 2 గణన గృహాలు ఉంటే 0001, 0002 అనే గణన గృహ నంబర్లను కేటాయించడం జరిగింది. గణన గృహ నంబర్లను యాపే కేటాయిస్తుంది. మనం ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చే గణన గృహ నంబర్లకు A102 బిల్డింగ్లో 0003, 0004 ఇలా రావడం జరిగింది. అవి వరుస క్రమంలో వస్తూనే అవి సీరియల్ నెంబర్ పెరుగుతూ వస్తుంది. ఎవరూ కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కీ పాయింట్ 5 కాల్చని ఇటుకలు, వెదురు, మట్టి, గడ్డి, తుంగ, తాటాకు, ప్లాస్టిక్ ఆర్ పాలిథిన్, వదులుగా పేర్చిన రాళ్ళు మొదలగు వాటితో కట్టిన ఇండ్లను కచ్చా ఇండ్లుగా భావిస్తాం. క్వశ్చన్ నెంబర్ 7లో నివాసము మరియు ఇతర వాడుక అనే కోడ్ 2 ఆప్షన్ ఎంపిక చేస్తే అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రత్యేక సందర్భాన్ని మనం చాలా బాగా క్యాచ్ చేయాలి. నివాసము మరియు నివాసేతర ఉపయోగాన్ని పేర్కొంటాం. ఆ వాస్తవ వినియోగం అనే బాక్స్లో మనం టైప్ చేసిన తర్వాత జాబితాలో తగిన అంశం ఎంపిక చేసి ఇక్కడ ప్రత్యేక సందర్భాన్ని బాగా క్యాచ్ చేయాలి. ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పరిస్థితి ఒకే ఒక ప్రవేశ ద్వారం కలిగి ఉండి నివాసము మరియు నివాసేతర ఉపయోగాల కలయికగా ఉపయోగించే ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది అనే పాయింట్ ను మనం క్యాచ్ చేయాలి. ఒక నివాసపు గదిలో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు నివసిస్తున్నట్లయితే అది ఏ ఒక్కరికి లెక్కించరాదు. ఎందుకంటే ప్రత్యేకించి ఆ కుటుంబం ఆధీనంలో ఉన్న నివాసపు గదిని మాత్రమే లెక్కించాలి. ఉదాహరణకు 2 కుటుంబాలు ఒకే నివాస గదిని పంచుకొని నివసిస్తున్నట్లయితే ఏ కుటుంబానికి ప్రత్యేక నివాస గది లేనట్టే. అందుచేత ప్రతి కుటుంబానికి 0 నమోదు చేయాలి. 2 కుటుంబాలు వేర్వేరు గదులలో నివసిస్తూ అదనముగా ఒక గదిని ఉమ్మడిగా ఉపయోగిస్తే ఆ ఉమ్మడి గది ఏ కుటుంబము లెక్కలోనికి రాదు. అంటే ఇక్కడ ఉమ్మడి గదిగా ఉన్న
గదిని మనం లెక్కించము.